రెండవ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనంలో ఇలా రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఒకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ మాటలో దేవుని గ్రంథంలో ఉన్న ప్రతి మాట చాలా విలువైనది. 12వ అధ్యాయం 21వ వచనం, మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును, అసూయను, కోద్రమును, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటను, ఉప్పొంగుటలను, అల్లర్లను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తం మారు మనసు పొందని అనేకుల గురించి దుఃఖపడవలసి వచ్చనేమో అనియు భయపడుచున్నాను. అంటే మారు మనసు పొందని వారి విషయంలో పౌలు గారికి ఏముందంటే దుఃఖం ఉందండి. ప్రియులరా, దేవుని సేవకుడైన వారికి కూడా ఈ దుఃఖం ఉంటుందండి. ఎప్పుడైతే మనము సత్యములో నడవమో, ఎప్పుడైతే అసత్యంలో బ్రతుకుతామో అప్పుడు సేవకుడైన వారికి, నిజమైన సేవకుడైన వారికి కూడా ఈ దుఃఖం ఉంటుంది. ఏ దుఃఖం? అయ్యో పలానా బిడ్డ ఎక్కడుంది, పాపంలో ఉంది, చక్కగా మారు మనసు పొందుకొని దేవుడిని వెంబడిస్తే బాగుండు, బాప్తిసం తీసుకుంది, కానీ ఆమె జీవితంలో పాపపు క్రియలు విడిచిపెట్టలేదు, ఆమె జీవితంలో కలహాలు విడిచిపెట్టలేదు, అసూయ విడిచిపెట్టలేదు అని చెప్పి ఈ పౌలు గారికి ఏమొస్తుందంటే దుఃఖం వస్తూ ఉందంట. దేవుని ఎదుట నేనేమవుతానంటే చిన్నబుచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో మీలో కొందరి కోసం అని చెబుతూ, మీలో ఏమున్నాయి అని అంటే కనుక కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, మొదటగా కలహం కొరకు చెప్పిన గుర్తుందని ఎంతమంది గుర్తుంది? అమ్మ, మీకు గుర్తుందా? కలహం ఏం చేసిందండి? కుటుంబాలనే పాడు చేసింది. అబ్రహాము గొర్రెల కాపరులకు తన సహోదరుడు కుమారుడైన లోతుకి ఏమొచ్చింది? గొర్రెల కాపర్లకి కలహం వచ్చింది. కలహం రావడం ద్వారా వారి కుటుంబాలు ఏమైనాయి అంటే చెదిరిపోయి నాశనం అయిపోయినట్లు కనబడుతుంది. అబ్రహాం బాగానే ఉన్నాడు, కానీ లోతు మాత్రం ఏమైపోయాడంటే పాడైపోయినట్టు కనబడతా ఉంది. అందుకని కలహము చాలా ప్రమాదం. దెబ్బలాటలు ఎవరితోనే పెట్టుకోకండి. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎవరితో మనం ఏం చేయకూడదు తల్లి, దెబ్బలాటలో పెట్టుకోకూడదు. ఒకవేళ మనం దూషించిన తండ్రిని క్షమించిన ఆయనను వచ్చేయడమే తప్ప, లేదా దేవునికి అప్పచెప్పడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని కలహములకు మనం ఎలా ఉండాలంటే దూరముగా ఉండాలి. యేసుక్రీస్తు నేర్పించిన మార్గంలోనే మనం నడవాలి. అదే సత్య మార్గము, శాంతి మార్గము, నెమ్మది కలిగిన మార్గం. ఇది మతం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మార్గం. యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటను మనం వినగలిగితే, ఆయన మాట ప్రకారం మనం నడుచుకోగలిగితే ఇది మార్గం వైపు నడిపిస్తుంది తప్ప మతం వైపు నడిపించట్లేదు. మతం మనిషిని నాశనం చేస్తుంది ప్రియులారా, మార్గము పరలోకానికి నడిపిస్తుంది. ఇప్పుడు మార్గంలో నడవాలా, మనం మతంలో నడవాలా? మార్గంలో నడవాలంటే దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి. అందులో ఒకటి కలహం అనేది ప్రమాదం అని గుర్తుపెట్టుకున్నాం. కలహాలను మనం ఏం చేయాలని విడిచిపెట్టాలా? కలహపడతా ఉండాలా? కలహాలను విడిచిపెట్టి సమాధానకరంగానే, సఖ్యమైతే వీలైనంత మట్టికి అందరితోనూ మనం ఎలా ఉండాలంటే సమాధానముగా ఉండాలి. రెండోది అసూయ. ఈ అసూయ కొరకు కూడా నేను పోయిన వారంలో చెప్పాను. అసూయ సొలొమోను సౌలుని ఎంతో ఆ దావీదు మీద అసూయపడి సౌలు ఎంతో నష్టపోయినట్లు మనకే కనబడుతుంది. సౌలు జీవితం అంతట్లో కూడా చూసినట్లయితే అసూయతోనే ఎక్కువ చచ్చాడు. ఇసుపు చూపు చూశాడు దావీదుని. అండి, దావీదుని ఎక్కడ దేవుడు రాజుని చేసేస్తాడో అని భయపడతోనే చచ్చాడు ప్రియ దేవుని బిడ్డలు. ఆఖరికి తన కత్తితో తానే పొడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసూయ మనుషుల్ని ఎలా చేస్తూ ఉంటుంది ప్రియులారా. వాళ్ళు బాగుపడిపోతున్నారు, వాళ్ళు ఏదో సంపాదించేస్తున్నారు, వాళ్ళు ఏదో చేశారని వీళ్ళని చూసి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే చూసారా, లోకంలో సామెత ఉంటుంది. ఇప్పుడు సామెత జ్ఞాపకం రావట్లేదు. మొత్తం మీద పులిని చూసి అంటే నక్క ఏం పెట్టుకుంటుందంట? వాతలు పెట్టుకుంటుందంటండి. ఈ అసూయ కలిగిన వారు ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అరే, వాళ్ళ పులిలా మారిపోయారు, వీళ్ళ స్వభావం చూస్తే నక్క స్వభావం, నక్కలా బ్రతకాలి, కానీ పులిలా బ్రతకడానికి ఏం చేస్తారంటే వాతలు వేడేసుకుందాం నేనంటే ఏమవుద్ది, ఈ పంతా కాలిపోద్ది. అలాగా అసూయ పొరలు ఏం చేస్తారంటే తాను ఏం చేస్తారంటే పొడుచుకునే పరిస్థితుల్లోకి వస్తూ ఉంటారు ప్రియులరా. అసూయ కొరకు మన గతంలో చెప్పాను కనుక దాని కొరకు ముందుకు వెళ్తలేదు. గుర్తుపెట్టుకోండి, అసూయ అన్నది కూడా మనలో ఉండాలా ఉండకూడదండి? ఉండకూడదు. ఒక సుక్క కూడా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మూడోది కోద్రములు అంటే కోపం. ఇది ఇంకా ప్రమాదం.
బైబిల్లో మొదటగా పుట్టినోడికి కయ్యోనికి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందంటండి. కోపం వస్తే ఎవరిని చంపేశాడు? తమ్ముడిని చంపేశాడు. కోపం ఏం చేస్తుందంటే మటలు చేస్తుంది. ఏమండి, కోపంతోనే చాలామంది మటలు చేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు? కోపమే. వీడికి ఇవ్వకుండా అన్నయ్య అదే జస్ట్ దేవుడు ఏం చేశాడంటే అన్నగారి అర్పణ నచ్చలేదు దేవుడికి, తమ్ముడు అర్పణ నచ్చింది. తమ్ముడిని దేవుడు గౌరవించాడని చెప్పి ఇప్పుడు అన్నయ్య ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. కారణం ఏంటిది? కోపమే పాపం అంటారు. ఎంతమంది కోపం ఉందండి మనకి? వస్తుందా? కోపం వల్ల ఇంకో విషయం చెప్పిన ప్రియులరా, బీపీ రావడానికి కారణం ఏంటంటే కోపం రావడం వల్ల బీపీ వస్తుంది. బీపీ రావడం వల్ల తలలో నరాలు పగిలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని కోపం వల్ల అనారోగ్యాలు కూడా పాలవుతాం. కోపం వల్ల ఎదటి వ్యక్తిని బాధ పెడతాం. కోపం వచ్చిందనుకో ఎదటి వ్యక్తిని అంటే ఎప్పుడైతే మనలో కోపం వచ్చిందో మన నోట్లోంచి ఏమవుతాయంటే కనుక ఎదటి వ్యక్తిని ఏదో విధంగా బాధ పెట్టాలి అన్న హృదయం వచ్చేస్తుంది మనలోకి. సపోజ్ సిరి కొరకు మాట్లాడుకుంటే వాళ్ళ అక్క ఈ పిల్లని ఏదైనా అందనుకోండి, ఈ పాప కోపం వచ్చింది. ఇప్పుడు కోపం వస్తే ఏదో విధంగా మా అక్కని నేను ఏం చేయాలంటే బాధ పెట్టాలి, నష్టపరచాలి అన్న కోపంలో అవసరమైతే చేతులు ఏదైనా ఉంటే ఇసిరేస్తారు మనుషుల మీద. ఇసిరేస్తే ఏముంది, ఎక్కడ కొనుక్కోవాలి కదా కానీ మళ్ళీ అయ్యో అని మళ్ళీ మనమే కదా బాధపడతాం. అందుకని గుర్తుపెట్టుకోండి ప్రియులరా, కోపం చాలా ప్రమాదం. కోద్రము మీకు ఉండకూడదు అంటున్నాడు. సంఘములో కోపగొట్టుకులు ఉండకూడదు. అంటే క్రీస్తులు ఎప్పుడు కూడా మనకి కోపం కనపడలేదు ప్రియులరా. ఒకసారి ఆయన కోపపడ్డాడు కానీ తర్వాత మళ్ళీ శాంతించాడు. ఆయన కోపం ఎంత ఉంటుందంటే నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ మాత్రం ఎంత ఉంటుంది? మన ఆయుష్కాలం అంతా ఉంటుంది ప్రియుల. అందుకని దయను సత్యమును మనం కలిగి ఉండాలి. కోపాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అందుకే ఎఫెసీయుల పత్రిక 4:31 ఉంటుంది. ఏమంటాడంటే ఒకసారి చదవండి. 4:31 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, సమస్తమైన ద్వేషమును, కోపము, చూడండి, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఎవరు విడిచిపెట్టాలి? మనమే విడిచిపెట్టాలి. మీరే కాదు, నేను కూడా విడిచిపెట్టాలి. నాకు కోపం ఎక్కువ, బాగా కోపం ఎక్కువ. నా కోపం మామూలుగా ఉండదు. మా అమ్మ వెళ్ళిపోయేది నా కోపం చూసి. దేవునికి స్తోత్రం కలిగిన ఏం చెప్పేది కాదు, భయం వేసేసి ఆ బెదురు పుడుకు కూడా ఉంటుంది మా అమ్మగారికి. అంటే అంత కోపం నాకు. ఏదో ఇసిరేస్తా ఉండేవాడిని, లేకపోతే అన్నం తింటాం మానేసేవాడిని, లేకపోతే కంటికి కాపాడకుండా పారిపోయేవాడిని. కోపం, అటువంటి కోపం దేవుని దగ్గరికి వచ్చాక ప్రియులరా, దేవుడు కోపాన్ని అంతటినే తొలగించి నెమ్మదిని, శాంతిని ఇచ్చాడు ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అందుకని కోపమే పాపంగా కనపడుతుంది కనుక కోపాన్ని మనం ఏం చేయాలంటే విసర్జించాలంటే విడిచిపెట్టాలి. కోపం ఎవరిదంటే సైతాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు కోపంతో మనం బ్రతికామనుకో, నీలోకి ఎవరు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తాడంతే సైతాన్ గడు. ఆడు వచ్చేయడానికే మనం నిగ్రహ శక్తిని కోల్పోతాం. అప్పటి వరకు ఎంత మంచి అమ్మాయో ఈ మంచి అమ్మాయి అన్న పేరు ఏమైపోద్దంటే తుడిచిపెట్టేపోద్ది ఒక సెకండ్లో. మన ఆగ్రహాన్ని, కోపాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వది కక్ష అంటే తెలుసండి, పైకి కనపడదు. ఇది అసలు సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే ఇరుగు పొరుగు వారి మధ్య, అత్తగారు కోళ్ళ మధ్య, లేకపోతే కుటుంబీకుల్లోనే ఉంటుంది ఈ కక్షలు. ఎందుకంటే మన సైడ్ తక్కువ, కానీ రాయలసీమ సైడ్ అయితే ఈ కక్షలతో ఏం చేస్తారంటే ఒకరికొకటి చంపేసుకుంటారు. దాన్ని ఏమంటారంటే పగ తీర్చుకుంటాం అంటారు. లేదుయా. కానీ బైబిల్ చెప్తుంది పగ తీర్చుకోవడం ఎవరి పని అంటే దేవుని పని ప్రియులరా, మన పని కాదు. మన పని ఏంటంటే క్షమించి విడిచిపెట్టడం. అందుకే అంటాడు దేవుడు పగ తీర్చుకుంటున్న ఆ పని అంటాడు. అందుకనే మనం ఎవరి మీద ఏమించుకోకూడదంటే కక్ష పెట్టుకోకూడదు. కక్ష ఎలా వస్తుందో తెలుసా? ఎలా వస్తుందని కక్ష? ఎవరో నేను బాధ పెట్టారు, ఆ బాధలో నువ్వు తిరిగి వాళ్ళని ఏమీ అనలేకపోయావు, ఏం చేయలేకపోయావు, అసలు నువ్వేమీ తిరిగి వాళ్ళని ఎదిరించలేని పరిస్థితి నీకు వచ్చేసింది. అప్పుడు నీలో ఏముండిపోద్ది మనసులో? అప్పుడు వస్తుంది కక్ష. లోపల ఉండిపోద్ది కక్ష. ఇది ఈ కక్ష వల్ల ఏమవుతుందంటే ప్రియులరా, ఈ లోపల కక్ష తీసుకున్నాం అనుకో, మీకు బాగా అర్థమని చెప్తాను. ఇప్పుడు కుక్కర్లోనే మనం పప్పులన్నీ వేసేసి మూతడేసి కింద నుంచి మంటేటేస్తాను పొలవమని. మంటేటేస్తుంటే అది ఈజీలు బయటకు వస్తుంది కదా.
ఆ ఈజులు బయటికి రావట్లేదు. అప్పుడు కుక్కర్ ఏమవుతుంది? పేలిపోతుంది కదా. కక్ష కూడా అలాగ ఉంటుందండి. లోపల కక్షను పెట్టేసుకున్నాం అనుకో, నువ్వు కింద నుంచి ఏం చేద్దంటే మనకి మంట పెట్టేసినట్లుగా అది ఆ కక్ష ఏం చేద్దంటే, నన్ను బాధ పెట్టింది ఈ మనిషి, ఇవాళ ఎలా తిరిగేస్తుంది, లేదు తిరిగేస్తుంది అని చెప్పి లోపల నుంచి ఏం చేద్దంటే కక్ష మనిషిని రేపేస్తూ ఉంటుంది ప్రియులారా. అప్పుడు ఏమవుద్దంటే, అప్పుడు దాకా బాగున్నామమ్మా, ఇప్పుడు టక్కు మన ఆటోడాకు వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది ఆటోడాకు అంటే, కుక్కర పేలిపోయినట్లుగా లోపల కక్ష ఏం చేసిందండి ఈ మనిషిని పేల్చేసింది. గుండెకు కొడియేస్తుంది వెళ్ళి. కక్ష అంటే కంటికి కనపడదండి, అంత ప్రమాదం. ఈ కక్ష వల్ల ఏమవుతుందంటే ఆటోడాకులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను చూశాను మొన్న మధ్యలో ఆ పక్క ఊరిలో ఉంది, ఆ పక్క ఊరిలోనే పాపం ఆవిడ రోజు రోడ్డు మీద కూర్చుని ఉండి చూసేవాడిని, మంచిగా వ్యాపారం చేసుకుంటేది. కానీ ఒకరోజు అదే రోడ్డు అంటే బస్సు వేసుకెళ్తుంటే ఫ్లెక్స్ వేసేసారు. వయసు చూద్దాం, పెద్ద వయసు కాదు, నా 40-45 సంవత్సరాలు ఉంటాయి, మంచిగా కనపడేది. కానీ ఫ్లెక్స్ వేసేసారు. దీర్రా బాబు ఇలా ఉంది ఏంటి అనుకున్నాను. ఏం జరిగిందంటే, ఏం జరిగిందో తెలియదండి. నేను మధ్యాహ్నం టక్కుమని ఆటోడాకు వచ్చింది అన్నారు. రాజమండ్రిలో కూడా ఒక ఆవిడ అలాగే ఏమండి, ఇలాగా ఆ సెకండ్ సజ్జమ కక్ష లోపల పెంచేసుకోకూడదని. అందుకని ఎవరి మీద మనకి ఏముండకూడదంటే కక్షలో కార్పణ్యాలు ఉండకూడదు. కక్షలు ఉంటే కనుక ఏమొచ్చేద్దంటే బీపీలు వచ్చేస్తాయి, గుండెపోట్లు వచ్చేస్తాయి, తలపోట్లు వచ్చేస్తాయి, నెమ్మదిలేని పరిస్థితి, సమాధానం పరిస్థితి. అందుకని ఎవరి మీద మనం ఏం పెట్టుకోకూడదమ్మా కుమారి గారు, కక్షలో పెట్టుకోవడం. వాళ్ళు చెడ్డోళ్ళు అయినా దేవుడికి అప్పచెప్పాడమే, పగవారు అయినా సరే దేవునికి అప్పచెప్పాడమే. మనం ఎవరిని కూడా ఏమీ చెయ్యలేము. మనం మానవులమండి. మానవులకి ఎందుకండి, మన జీవితం ఎంత అంటే అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం అంట. నీటి మీద బుడగ వంటిది అంటండి ఈ జీవితం. ఈరోజు ఉంటాం, రేపు ఉంటాం లేదు తెలదు. అందుకని కక్ష పెట్టుకుని పరలోక రాజ్యానికి వెళ్తామంటే వెళ్ళాం. తలుపు బయటికి చూసేస్తారు మనల్ని దేవదూతలు. ఏయ్ నీలో కక్ష ఉంది, దాన్ని వదిలేసిరా ముందు అంటాడు. దేవుడికి స్తోత్రం. అందుకని భూలోకంలో ఉండగానే గౌరమ్మ గారు మన కక్షలని అన్నిటిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. 4 అయిపోయినాయి. 5వది కొండాలు. కొంచెం ఈరోజు ఆ వాకింగ్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఏమి మీరు భయపడక్కర్లేదు, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది సత్యాలు, ఇవన్నీ బైబిల్ చెప్పిన సత్యాలు. మీరు దీవించబడాలంటే ఇవన్నీ కూడా మనలోనే తొలగిపోవాలి. మీకు బాగా చెప్పాలంటే, సౌలు గారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా మొత్తం నాశనం చేసే సౌలు అంటాడు. ఒంట్లని, ఎడ్లని, జనాలని అందరినీ నాశనం చేసే అంటే సౌలు కొన్ని వాటిని తెచ్చుకుంటే దేవుడు సౌలుని తోసేస్తాడు బయటికి. సౌల్ని రాజ్యసింహాసనం నుంచి బయటికి తోసేస్తాడు. కారణం ఏంటంటే, దేవుడు చెప్పింది ఏంటి, మొత్తం ఖాళీ చేయమన్నాడు, శుభ్రంగా తుడిచిపెట్టమన్నాడు. కానీ కొన్ని వాటిని తెచ్చుకుంటే దేవుడు సౌలుని ఏం చేశాడంటండి, నువ్వు సౌలు ఇంకా నాకు పనికిరావయ్యా నువ్వు అన్నాడు. ఎందుకయ్యా అంటే, చేశాను కదా కొన్ని. మరి అంటాడో సౌలు మళ్ళీని, ఎందుకు తెచ్చావి అంటే నీ పనికి ఉపయోగపడతాయని తెచ్చాను అంటాడు. ఎద్దులని అంటండి మీకు అర్థం అవడానికి, బక్క ఎద్దులన్నింటినీ చంపేయాడంటండి. బలంగా ఉన్న ఎద్దులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అవి రంకిలేస్తా ఉన్నాయంట. ఈ లోపల సౌలు దగ్గరికి ఆలోచన సమూయేలు వచ్చాడు. సమూయేలు ఎందుకంటే దేవుడు మాట్లాడుకుని వచ్చాడు. సమూయేలు వచ్చి అంటాడు సౌలుతో, సౌలా నువ్వేం చేసావు, దేవుడి చేత నువ్వు విసర్జించబడ్డావు ఈరోజు అంటే, నేను ఎందుకు చేశాను, దేవుడు చెప్పిన అన్నీ చేశాను కదా అంటే, ఈయన అంటాడు మరి ఆ రంకిలేసి ఎద్దుల సంగతి ఏంటంటే, అయ్యి మీ దేవుడికి బలి ఇవ్వడానికి తెచ్చాను అన్నాడట. దేని తెచ్చాడు దేవుడికి? దేవుడు ఏం చెప్పాడు, మొత్తం అన్నిటిని అతము చేసామన్నాడు. కొంతమంది ఇలాగ అంటారు, ఏమ్మా కోపం అంటే, ఎవరైనా మన పరిచర్యకి అడ్డు వస్తే దెబ్బలకి వెళ్ళడానికి కోపం కలిగి ఉన్నానని అంటారు. అంటే అందుకు కోపం కలిగి ఉంటారు, దేవునికి కోసం కూడా కోపం కలిగి ఉండాలి అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు. కానీ దేవుని కొరకు దేవుని బిడ్డలారా మనం ఏమీ ఇవ్వలేమండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచే మనం దేవుని ఇవ్వగలం తప్ప మనం తెచ్చి దేవుడికి ఏమివ్వలేం. దేవుడు చెప్పిన పని ముందు మనం చెయ్యాలి. అన్నీ తుడిచిపెట్టమంటే ఆ బలమైనని బలహీనని అన్నీ తీసేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని విడిచిపెడతారు, కొన్ని విడిచిపెట్టరు. అర్థమైందా మీకు? అంటే సపోజ్ ఇక్కడ ఏంటిది, కొండాలు చెప్పడం అంటే తెలుసండి మీకు? అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ అంటే ఎలా ఉంటుందో చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒకసారిగా ఈ కొండాలు చెప్పడం ఆగడం కష్టం, కానీ నెమ్మదిగా మానేసుకుంటాం మంచిది. ఈ కొండాలు ఎలా ఉంటాయంటే, ఖాళీగా కూర్చున్నప్పుడు, ఆ పక్కింట్లో కూర్చున్నప్పుడు, లేకపోతే ఎవరెవరితో మనం జతగా కూర్చున్నప్పుడు, అక్క
ఫలానా వాళ్ళు ఇలా పోతున్నారంట కదా, చెల్లి ఇలా పోతున్నారంట కదా అని మాట్లాడుకుంటూ ఈ మధ్యలో ఏమంటారంటే ఇంటికి వెళ్ళిపోతున్నారో తెలుసా నీకు అలాగా. ఇలా ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో వాళ్ళ మీద లేని అన్నీ మనం చెప్తూ ఉంటాం. మీకు అర్థం అవ్వాలంటే భార్యాభర్తల మధ్యలో సపోజ్ మూడో వ్యక్తి వచ్చింది అనుకోండి, ఆ కాపురం ఏమవుతుందంటే మూడో వ్యక్తి మాట వినడం ప్రారంభించారంటే కాపురం అంతా కూడా గొల్ల అయిపోతుంది. సపోజ్ భర్త జాబ్కి వెళ్ళిపోయాక భార్య ఇంటికి ఉంటుంది. అమ్మ మీ ఆయన సాయంత్రం మాటలు బేర ఆడలేదు, ఎందుకు రావట్లేదు తెలుసా నీకు, మీ ఆయన గారు అక్కడ కనపడ్డారు మాకు, పలానా వాళ్ళు ఇంటికాడ ఉన్నారు అని ఈ మాట చెప్పిన అన్న ఈవిడికి ఏమైపోతుంది, అమ్మో ఆయన ఎక్కడ ఉన్నాడు బాబోయ్ అనుకుంటుంది ఈవిడ. ఆయనతో ఏమంటుందంటే అయ్యా ఇదిగో మీ ఆవిడ నువ్వు జాబ్కి వెళ్ళిపోయాక ఆవిడ ఏం చేస్తుందో తెలుసా నీకు అన్నదనుకో, ఆడికి మాత్రం అయిపోతుంది ఏం చేస్తుందన్నమాట, ఫోన్ మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? ఇంక వీళ్ళిద్దరి జీవితాలకి ఇప్పుడు దేవుని బిడ్డలారా మూడో వ్యక్తి ఏం చేద్దంటే ఇసం నూరు పోసేస్తుందనక. కొండాలి ఈ కొండేల వల్ల ఏం చేద్దంటే ఈ సంసారం ఒకరోజు వీళ్ళిద్దరికి చిన్న మాట అవుతుంది. నాకు తెలిసిన నీ కోసం పక్కింటి ఆంటీ గారు చెప్పారు. ఏం చెప్పారు? నువ్వు అక్కడ ఉన్నావాడు కదా, నువ్వు ఫోన్ వాడుతున్నాడు కదా అని. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే వీళ్ళ కాపురాలు కూలిపోవడానికి కారణాలు ఈ డుసుకు ఇద్దరు దెబ్బలాడుకుంటారు. కొండేల వల్ల ఏం చేస్తుందంటే మొత్తం మీద సంసారం అందంగా పచ్చగా ఉండవలసిన సంసారం ఏమైంది ఇప్పుడు బొగ్గుమని కాలిపోయింది. కొండాలు చెప్పడం. మరి దేవుని ప్రజలైన మనం ఈ కొండాలు చెప్పకూడదు. ఒకవేళ ఏ తప్పు అయినా మనకు తెలిసినా సరే సంసారాలు ఎడగొడేసి మాట్లాడితే అస్సలు మాట్లాడకూడదు. పిల్లలు సైలెంట్గా పోవడం మంచిది. ఒకవేళ సత్యం అయితే చెప్పవలసిన పరిస్థితి వస్తే చెప్పాలి తప్ప సత్యం అయితేగా చెప్పాలి. అసత్యం కొరకు మనం ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళకూడదు, కొండాలు చెప్పకూడదు. సంఘంలో కూడా కొండాలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు ఈరోజు ఇలాగా, పాస్టర్ గారు అలాగా, లేకపోతే ఆవిడ్ని ఎలా చూస్తున్నారు, ఈవిడ్ని ఎలా చూస్తున్నారు, ఒకరికొకరు ఏం చేసుకుంటారో కొండాలు. ఈ కొండాలు మాత్రం చెప్పుకోకూడదు ప్రియులారా. వాక్యం చెప్తుంది. ఈ కొండాలు చెప్పే వాళ్ళకి ఎలా ఉంటుందంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం సారి చదువు తల్లి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. మంచినీళ్ళు అయిపోయినాయండి, చదువమ్మ 16:28. పర్లేదులే అమ్మ, ప్రార్థన అయిపోయింది కదా. ఒకసారి చదవండి 16:28 మనం ముగించుకుందాం. మా బాగా చదవాల. మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు ఏం చేస్తాడంటే భేదాలు పుట్టిస్తాడు. ఇప్పుడు చెప్పాను కదా నేను, ఈ కొండగాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాలను ఎడగొడేస్తారు. ఒరే మీ పొలం ఏంట్రా, ఆడి పొలం ఏంట్రా, ఆడితో నువ్వు తిరుగుతున్నావు ఏంట్రా అని. కొండగాడు ఏం చేస్తాడంటే ఇద్దరు స్నేహితులను ఎడగొడేస్తాడు. కొండేలు చెప్పేవాడు ఇద్దరు కుటుంబాలను ఎడగొడేస్తాడు. కుటుంబాల మధ్యలో చిచ్చు పెడేస్తాడు, అగ్గి పెడేస్తాడు కొండేలు చెప్పేవాళ్ళు. కనుక కొండేలు చెప్పేవాళ్ళకి దూరంగా ఉండాలి, కొండేలు చెప్పేవాళ్ళని దగ్గర చేరకూడదు. ఈ కొండేలు చెప్పేవాళ్ళతో మన స్నేహం కూడా చేయకూడదు. కొండేలు చెప్పేవాళ్ళని ఎలా తెలుస్తుంది అంటే ఎవరి కోసమైనా వచ్చి వాళ్ళు నీకు చెప్పారనుకో, వాళ్ళు కొండేలు చెప్పేవాళ్ళే. నీ కోసం కూడా వెళ్ళి ఇంకోళ్ళకి చెప్తారు. వాళ్ళు అర్థమైంది. వీళ్ళని గమనించడం ఎలాగంటే ఎవరి కోసమో వచ్చి నీ దగ్గర చెప్పారు, అమ్మ పలానా వాళ్ళు అలా చేశారంట ఆ రోజు అని చెప్పారంటే నీ కోసం కూడా పట్టుకెళ్ళి ఇంకొకరికి చెప్తారని గుర్తుపెట్టుకోండి ప్రతి దేవుని బిడ్డలారా. అందుకని కొండేలు చెప్పే వాళ్ళకి దూరంగా ఉండండి. కొండేల విషయంలో కొండేవని చేసేవాడు ఏం చేస్తాడంటే భేదాన్ని పుట్టింతాడు. 6వది గుసగుసలు ఆడుటను. గుసగుసలు అంటే సణుక్కోవడం. సణుగుతూ ఉంటారు తెలిసి చాలామంది అండి. సణుగుడు కూడా తప్పే దేవుడి దృష్టిలో. సణుగులే అర్థం ఉందన్న మాట. ఎలా సనుక్కుంటారో తెలుసా మీరు? సపోజ్ ఇప్పుడు సీరియస్గా ఉందనుకో, వాళ్ళ అమ్మ తిట్టింది అనుకో, పక్కకి వెళ్ళి ఏం చేస్తుంది, పైకి కనబడకపోయినా పక్కకి వెళ్ళి సనుక్కుంటామమ్మా. ఎందుకు తిడుతుందో మా అమ్మ, మా అక్కని ఏం అంటలేదు, మా అక్క ఏ పని చెప్పట్లేదు, పనులన్నీ నాకే చెప్తుంది, నా మీదే సిరాకు పడుతుందో మా అమ్మ అని చెప్పి పక్కకి వెళ్ళి ఏం చేస్తాం, గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఇటువంటి గుసగుసలు సనుగులు కూడా దేవుని దృష్టిలో తప్పే ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. యోధా రాసిన పత్రికలో ఉంటుంది చూడండి, 1:16 చూడండి గుసగుసల కోసం. యోధా రాసిన పత్రిక 1:16 చూసినట్లయితే అయిపోయింది, ముగించేద్దాం. ఇంకొక మాట ఉంది. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు అమ్మా లాభము నిమిత్తం మనుషులను పొగుడుచు సణుగువారును తమ గతిని గూర్చి అమ్మా నిందించిన వారే ఉన్నారు. వారు నోరు డంబమైన మాటలు పలుకుతాడండి. గుసగుసలు ఆడేవాళ్ళు మాటలు ఎలా ఉంటాయంటే డంబమైన మాటలు పలుకుతా
ఉంటారండి. 1:16 కదమ్మా. కనుక ప్రియులరా, ఈ దురాశల్లో గెలిపోయిన వాళ్ళు లాభం కొరకు మనుషులను కొనియాడుచు సణుగుతారంట. నేను వాళ్ళ లాభం కోసం, దురాశల కోసం, అంటే మనుషులు ఎదుర్కొన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల ముందు పొగుడుతారు. అక్క నీ అంత మంచిది ఎవరో లేదక్క, నువ్వు చాలా మాట్లాడతావు అక్క, చాలా బాగుంటావు అక్క అని నీ ముఖం ముందు ఏం చేస్తారంటే పొగుడుతారు. పక్కకి వెళ్ళాక ఏం చేస్తారు, నీ ఇష్టంలో సణుగుతారు. పొగుడుతారు, పొగిడే మనిషి వాళ్ళే, మళ్ళీ పక్కకి వెళ్ళి సణిగే వాళ్ళు వాళ్ళే. ఏడిసిందిలే ఎదమ్మండా, ఇంటికి వస్తే కుర్చీ అన్న వేయలేదు, లేకపోతే టీ అన్న ఇవ్వలేదు, కూర్చోమని కూడా అనలేదు. అంటే సణుగులు ఇలా ఉంటాయి బయటికి వెళ్ళాక. కానీ ముఖం ముందు మాత్రం అక్క నీ అంత మంచిదని ఎవరో లేరక్క అని ఇలాగ అంటూ ఉంటారు ప్రియదేవుడు. కనుక ఇవన్నీ వాస్తవాలు ఏంటండి, వాస్తవాలు కనుక వీటిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ సణుగులు ఈ సణుగు వారు తమ గతిని గురించి నిందించి వారే ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. కనుక సణిగేవారుగా మనం ఉండకూడదనే దేవుని ఉద్దేశం. తర్వాత 7వ వచనంగా ఉప్పొంగుటను అల్లరలను. ఉప్పొంగుట ప్రతి విషయంలో వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న విషయంలో ఉప్పొంగిపోతూ ఉంటారు. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు అల్లరి పనులు చేస్తూ ఉంటారు. ఉప్పొంగిపోయి అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను. కొన్ని దిక్కులు నా మీటింగ్లు ఆడుతుంటారు, కోటాలు ఆడుతుంటారు, లేదా పెళ్లి చేసుకుంటారు. పాస్టర్ గారు ఉన్నంత వరకు, పెళ్ళి అయినంత వరకు దేవుడి పాటలు ఆడతారు. ఈ పెళ్ళి అయిపోయి పాస్టర్ గారు దిగి ఇంటికి వెళ్ళిపోయాక ఏం చేస్తారంటే రికార్డ్ డ్యాన్స్లు పెట్టేస్తారు. ఈ అల్లరితో కూడిన పాటలు శాపం తెచ్చేసుకుంటారండి. అంటే అల్లరితో కూడిన పనులు మనం చేయకూడదు. అల్లరితో కూడిన ఆటపాటలు మనం అస్సలు చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇటువంటి పనులు పొంగిపోయి అల్లర్ల పనులు చేయడం వల్ల దేవుణ్ణి మనం అవమానపరిచిన వారం అవుతాం, శాపం పొందుకునే వారు అవుతాం ప్రియులరా. అందుకని ఈరోజు మన వాక్య భాగంలో 7 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1, కలహం ఉండకూడదు. సంఘంలో ఉన్న వారిలో అసూయ ఉండకూడదు ప్రియులరా. కోద్రం ఉండకూడదు, అంటే కోపం. కక్షలు ఉండకూడదు, అంటే జగడాలు ఉండకూడదు. కొండాలు చెప్పేవారుగా ఉండకూడదు. గుసగుసలు ఆడేవారుగా ఉండకూడదు. ఉప్పొంగిపోయే అల్లరి పనులు చేసేవారుగా మనం ఉండకూడదని 7 విషయాలను బట్టి అపోస్తలుడైన పౌలుకి ఏమవుతుందంటే వేదన వస్తుంది, చింత వస్తుంది. దేవుడి దగ్గర నేను చిన్నబుచ్చుకుంటానేమో నాయన, ఇలాంటి విషయాలు మీలో ఉంటాయి కనుక వీటి విషయంలో మీరు మారు మనసు పొందాలని పౌలు ఏం చేస్తున్నాడో ఆశపడుతూ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. మరి ఈరోజు కూడా దేవుడు మనకు అయ్యే మాటలు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమైన ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే అక్కడే ఉంది. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవించు. ఒక రూపాంతరం నువ్వు చెందినట్లయితే కనుక ఆ రూపాంతరాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అడగక మునిపే అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయి నీ దగ్గరికి అడగక మునిపే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి వాక్యానుసారంగా జీవించి, ఇంకా చెప్పాలంటే నువ్వు ఎలా జీవించాలంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే జీవించాడో ఆ మార్గాన్ని, ఆ మాదిరిని మనం నేర్చుకుని అదే ప్రకారంగా మనం జీవించగలిగితే ప్రభువు మనల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులరా. నువ్వు కన్నీళ్లతో ఉండడం దేవుడి చిత్తం కాదు. నువ్వు ఇంకా చెప్పాలంటే నష్టపడడం దేవుడికి చిత్తం కాదు. ఇప్పుడు ఇందాక పాస్టర్ గారు చెప్పారు, క్రీస్తునందు మనం ఏమయ్యాం? పరిశుద్ధులం అయ్యాం. క్రీస్తునందు మనం ఏమయ్యాం? బలవంతులం అయ్యాం. క్రీస్తునందు మనం ధనవంతులం అయ్యాం. క్రీస్తునందు విజయం పొందుకున్నాం. కనుక క్రీస్తు స్వభావం మనలోకి వచ్చినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటామని ప్రభు పేరుని మనం చేయొచ్చు. మరొకసారి ప్రియులారా, ఈ విషయాలన్నిటి విషయంలో మనం ఏం చేయాలంటే మారు మనసు పొందుకొని ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించుకొని దేవునికి లోబడేవారుగా ఉండాలని ప్రభు పేరుని మనం చేయొచ్చు. దేవుడు మన వెనుకలో మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చేసుకునే ముందు సాక్ష్యాలు ఏమైనా ఉంటే తెలియపరచండి.